ఈ మంత్రం మీరు ఏది కోల్పోయినా మళ్ళీ తిరిగి దక్కేలా చేస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైనా ఒకే ఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకు దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతైనా, లేదా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాళ్ళైనా, మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం కార్తవీర్యార్జునో నమః. రాజబాహు సహస్రవాంతస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే. ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకొని రోజు పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్నీ తిరిగి మనకు దక్కుతాయి. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులను సంహరించగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనమని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి 1000 చేతులు కలవాడిగా మారుతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు, తనకి కేవలం శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తర్వాత పులస్త్య మహర్షి అభ్యర్థన విని అతనిని వదిలేస్తాడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిషత్మ త్రిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహార పదార్థాలు కామధేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకొని దానిని తనకి ఇచ్చేయమని అడుగుతాడు. అందుకు జమదగ్ని నిరాకరించడంతో మహర్షి తనను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్లిపోతాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన జమదగ్ని కొడుకు పరశురాముడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులను చంపుతానని శపథం పూనుతాడు. అన్నమాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శనుడిగా మారి గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్థకం చేసుకుంటాడు. అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులను తపస్సు చేసి పొందడమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆజన్మాంతం నిలిచి ఉంటాడు.